వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు అధ్యక్షతన గార్డెన్స్ రెస్ట్ హౌస్ చైర్మన్ గా ఈర్లే శ్రీనివాసరావు నూతన చైర్మన్ గా ప్రమాణం స్వీకరించారు. ఇంకా నూతన డైరెక్టర్లుగా రావాడ గణేష్, నరవ సరోజిని, ఈర్లే దివ్య, రావాడ శివ, కమిడిపాటి సంతోష్ కుమార్, పెద్దపూడి సంతోష్, బోధని ఈశ్వరమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన డైరెక్టర్లను పలువురు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు కర్రి రమేష్, నందవరపు రామాదేవి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు ఈ అంతా ఖాళీ స్థలం ఉంది కాబట్టి దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలు బిల్డింగ్లు అయితే కానీ లేకపోతే వ్యాపార సంస్థలు అయితే కానీ ఏం తెచ్చినా సరే వారికి కూడా పండుతుంది కాబట్టి మీ చేతుల మీదుగా వారికి మంచి పని అప్పచెప్పి ఆ కమిటీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు మండలం గాజుల పెల్లూరు గ్రామం వద్ద ఉన్న రాసా కంపెనీల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని 4 చాంబర్ల బ్లాక్లలో స్ట్రాప్ అగ్ని ప్రమాదంగా గురై పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు పరిశ్రమ ప్రతినిధులు వెల్లడించారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ గ్రామీణ ప్రాంత ప్రతిభను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తున్న కోటనందూరులోని విక్టరీ స్టడీ సర్కిల్ మరోమారు తన విజయకేతాన్ని ఎగురవేసింది. 2026 నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లా స్థాయి ర్యాంకులతో సత్తా చాటిన నేపథ్యంలో స్థానిక శివదుర్గ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభ అత్యంత వైభవంగా మారింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ వెలక వెంకటకృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నందిక జాన్ విక్టర్, పంపనబోన ఎర్రయ్య, గాడి ప్రసాద్, జల్లు సత్యనారాయణ, డాక్టర్ పల్లారాము, తల్లిదండ్రులు, విక్టరీ స్టడీ సర్కిల్ అధ్యాపక బృందము పాల్గొనింది. 14 సీట్లు ఈ సంవత్సరం సాధించి మంచి ముందడుగు వేసినటువంటి విక్టరీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేసి యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రెసెంట్ ఇప్పుడైతే వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకోసమంటే నవోదయ సైనిక్ ఈ సంవత్సరం ఒక ప్రతిష్టాత్మక సైనిక్ బ్యాచ్ చేయడం కూడా జరుగుతుందండి. అయితే దాని కొరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. అందరూ కూడా సంప్రదిస్తారని తెలియపరుస్తున్నాం. అయితే విక్టరీ సాధించేటువంటి మా విద్యార్థులు రాబోయే కాలంలో ఉన్నత శిఖరం మీద ఉండాలని మేము ఆశిస్తున్నాం. డాక్టర్లు గాను లేకపోతే మంచి ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. అలాగే ఈ సంవత్సరం సీట్లు సాధించేటువంటి విద్యార్థులందరూ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో మైనార్టీ నాయకులు జుబేర్ పాషా మాట్లాడుతూ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, దానగుణం, సోదర భావంకు ప్రతీక రంజాన్ పండుగ అన్నారు. ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషం నింపాలని, అల్లా దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ తెలంగాణ రాష్ట్రం అంతా బాగుపడాలని, ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళందరూ బాగుండి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ మళ్ళీ గవర్నమెంట్ సాధించాలని దేవుడికి ప్రార్థించినాం. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి రంజాన్ शुभकामनाएं. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. तमाम तेलंगाना के आवाम को मेरा सलाम और सबको मेरी तरफ से रमज़ान मुबारक. हर घर में ये रमज़ान की ढेर सारी खुशियाँ लाए और अपन जो 30 दिन से जो अल्लाह को मनाने के लिए तरावियाँ और कुरान की तिलावत करी गई थी, अल्लाह ताला हमें कबूल अता फरमाए
और सबको मेरी तरफ से और एक बार पूरी तेलंगाना अवाम को रमजान मुबारक। शुक्रिया। వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం అర్తవూరు గ్రామంలో దివంగత నేత మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు జయంతి వేడుకలు టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొని కాగిత వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగిత వెంకట్రావు జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయిలో టీడీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రి నందు వృద్ధులకు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, డీసీ చైర్మన్ బొర్రా కాశీ, కాగిత రాజశేఖర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాగిత బాలాజీ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పడానికి ఇష్టపడరు, ఎదురు గొప్పతనాన్ని నా గొప్పతనం గెలిచాను తప్ప. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం నియోజకవర్గంలోని సింగుపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతులను మెరుగుపరచడం, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం లక్ష్యంగా ఈ పనులు చేపట్టడం విశేషం. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, విద్యా సంస్థల భద్రతకు సంబంధించిన పనులు గ్రామ అభివృద్ధికి మరింత ఊతమివ్వనున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్నపల్ దినకర్ పుణ్కర్, ఆర్డీఓ సాయి ప్రత్యూష పాల్గొని పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్టు చైర్మన్ అరవల రవీందర్, మండల పార్టీ అధ్యక్షుడు ముఖల్ల శ్రీనివాస్, సింగుపురం సర్పంచ్ గుండు ఆదిత్య నాయుడు, ఎంపీటీసీ పంగ సత్యం, వైస్ ప్రెసిడెంట్ కుంచాల ఆది నారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కాలి బూడిదైన ఘటన విజయనగరం జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రామభద్రపురం మండల పరిధిలోని తారాపురం వద్ద జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదమే తప్పింది. అయితే ఈ బస్సు ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దారి మధ్యలో బస్సు వెనుక టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ క్రమంలోనే టైర్ రిమ్ రోడ్డుకు రాజుకుని వెలువడిన నిప్పు రవ్వలు క్షణాల్లో బస్సు అంతటా వ్యాపించి మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేసి అందులోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. దీంతో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఒడిశాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్పాట్లోనే ఉన్నాం సార్, మీకు వీడియో పెడతాను చూడండి. ఫైర్ కూడా రాలేదు సార్, ఒకసారి కాల్ చేసాను సార్, చేశాను సార్ అర్జెంట్. మొత్తం కాలిపోయింది అక్కడ బస్ అంతా. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. దేశంలోని మారుమూల గ్రామాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన BSNL 4G సాచురేషన్ ప్రాజెక్టు ఆశయం అట్టడుగున అబాసు పాలవుతోంది. దాదాపు 26,316 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో చేపట్టిన ఈ పనుల్లో క్షేత్రస్థాయిలో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం జిల్లా రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో గిరిజన గ్రామంలోని నిర్మించిన సెల్ టవర్ల దుస్థితి దీనికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. టవర్ల నిర్మాణంలో కనీస నాణ్యతను పాటించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఏడాది క్రితం నిర్మించిన టవర్లు కూడా అప్పుడే రంగులు ఊడిపోయి తుప్పు పడుతూ దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించి ఈ నాసి రకం పనులపై విచారణ జరిపించాలని
మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యను వెంటనే పరిష్కరించాలని గిరిజన ప్రాంత ప్రజలు కోరుతున్నారు. సుమారు ఇంకా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, కానీ ఆ రాములవారు ఆశీస్సులు ఉంటే మనం వెళ్ళొచ్చు. మనకి ఏ అడ్డంకులు కూడా లేవు, ఇప్పటికీ మనకి ఇబ్బంది లేదు. ఎదురు కూడా రాములవారి దయతో మేము ప్రయాణిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని మాజీ సైనికుల కార్యాలయంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయులు అందరూ రాజ్యాంగానికి కట్టుబడుతూ భిన్నత్వంతో ఏకత్వాన్ని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, బాపట్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ షేక్ మొయిద్దీన్, జాయింట్ సెక్రటరీ పీటా సారథి, ట్రెజరర్ పువ్వాడ ఎల్లమంద, జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ షేక్ నిజాముద్దీన్, సీనియర్ మాజీ సైనికులు దూళ్ల వెంకటేశ్వర్లు, మాజీ సైనికులు పాల్గొన్నారు. కార్యాలయంలో మరియు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అలాయ్ బలాయ్ కార్యక్రమం ఏదైతే మాజీ సైనికులు అన్ని కులాలు కూడా కలిపి అలాయ్ బలాయ్ చక్కగా మరి మనమంతా ఒకటే అనేటటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామో ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా ఈరోజు కూడా బాపట్ల మరి కార్యాలయంలో మాజీ సైనికుల కార్యాలయంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి నన్ను కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ స్థలంలో నూతన ఫ్యాక్టరీని నిర్మించాలని IFTU ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రావు డిమాండ్ చేశారు. యూనియన్ ఉప అధ్యక్షులు ముక్కు సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ IFTU రాష్ట్ర కమిటీ మార్చి 23వ తేదీన విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంతారావు, హరిబాబు, నాగేశ్వరరావు, వెంకటరమణ, శంకర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడులను బేషత్తుగా వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, వివిధ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ESI, PF పెన్షన్ లాంటి సౌకర్యాలు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని తదితరుల డిమాండ్స్తో కూడినటువంటి మహాధర్నా కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించబోతున్నాం. IFTU రాష్ట్ర కమిటీ ముద్రించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు IFTU అనుబంధ ఏపీ ఆల్పేడ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, IFTU అనుబంధ ఏపీ ఆల్పేడ్ అమలు వర్కర్స్ యూనియన్, IFTU అనుబంధ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఫ్యాక్టరీ వద్ద చేపడుతున్నాం. అదేవిధంగా 23వ తారీఖున జరిగేటటువంటి కార్మిక హక్కుల పరిరక్షణ కోసం, ఉద్యోగ హక్కుల పరిరక్షణ కోసం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హక్కుల పరిరక్షణ కోసం జరిగేటటువంటి ధర్నాలో యావత్తు కార్మిక వర్గం పాల్గొని ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల కేంద్రంలో ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో 2026 నుంచి 2027 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపల్ నాగ రవీంద్ర తెలిపారు. MPC, BPC, CEC, MEC కోర్సుల్లో ప్రతి కోర్సుకు 40 సీట్లు చొప్పున మొత్తం 160 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రయోగశాలలు, క్రీడలు మరియు వ్యక్తిత్వ వికాసం అన్నీ ఒకే చోట అందించగలిగిన ఒక మంచి కాలేజీ గురించి మీ పిల్లల్ని అడ్మిషన్ చేయమని కోరడం అవుతుంది. రాస్తున్న విద్యార్థులు, పాస్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్లో MPC, BPC, CEC మరియు MECలో అడ్మిషన్ కొరకు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరడమైంది. ఈ నెల 18వ తారీఖు నుండి వచ్చే నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానించబడును. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా పవిత్ర ఆరాధనలకు, క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా తాండూరు పట్టణంలోని కాంజాపూర్ గుట్ట సమీపంలో గల ఐలే హదీస్ ఈగ్దాలో జరిగిన రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. चप्पल पहन के उसके ऊपर नहाए. आपके नीचे जो चांदियां हैं जिसके ऊपर नमाज पढ़े हैं हम अभी उसके ऊपर चप्पल के साथ आ रहे हैं. आपके लिए काफी है. तमाम नौजवानों से मैं ख्वाहिश कर रहा हूं जो सफों में उठे और सेल्फी ले रहे हैं, पूरे अदब के साथ आप बैठ जाए. आपके लिए इंशाल्लाह नजात के लिए काफी है. వారందరూ కూడా అల్లా ఇందరూ ఆశీర్వదించి ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి కూడా అందరూ ప్రార్థించుకుంటూ ఇదే తోడని బాగుంటుంది. దాంట్లో తల్లందరూ ఐకమత్యంతో ఉండాలని అందరూ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవస్తులకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ నియోజకవర్గ ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. లింగపాలెం మండలం కొణిజర్ల గ్రామ ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ పల్లి శ్రీను, గ్రామ అధ్యక్షులు గాలంకి కుటుంబరావు, సీనియర్ బీసీ నాయకులు బుచ్చయ్య, ప్రభాకర్ రావు, బూత్ ఇన్ఛార్జి పొదిల రాజు, బూత్ కో ఇన్ఛార్జ్ యాదాల అశోక్ తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లాను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలుగు రాష్ట్రంలోనూ రంజాన్ శోభ కనిపిస్తుంది. పవిత్ర దినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ సహా గ్రామాన ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వందలాది ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేశారు. అలాగే పాతబస్తీ, యనమల కుదురు ప్రాంతంలోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబంతో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద వారికి ఈవో, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశ్రీవచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు చంద్రబాబు కుటుంబం స్వయంగా వడ్డించింది.
వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. రంజాన్ పర్వదినం సందర్భంగా చికెన్ కు గిరాకీ ఏర్పడడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. నిన్నటి వరకు ఏపీలో కేజీ చికెన్ ధర 330 రూపాయలు ఉండగా ఈరోజు ఏకంగా 70 రూపాయలు పెరగడం గమనార్హం. విజయవాడలో కిలో స్కిన్లెస్ చికెన్ 380 రూపాయలు 400 వరకు పెరిగింది. హైదరాబాద్లో శనివారం కిలో చికెన్ ధర 350 నుంచి 350 వరకు ఉంది. నాటుకోడి ధరలైతే చెప్పనక్కర్లేదు. కేజీ వెయిట్ ఉండే నాటుకోడి ధర వ్యాపారులు 800 రూపాయల వరకు చెప్తున్నారు. ఎండల తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడడంతో డిమాండ్కు తగినట్ల సప్లై లేక చికెన్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో చికెన్ వినియోగం పెరిగింది. అలాగే వివాహాలు, ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరగడం ధరల పెరుగుదలకు దారితీసింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల దాణా ధరలు పెరగడం వల్ల పౌల్ట్రీ రైతులు రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. Talking tree, kotta lessons నేర్పే talking tree. Hey, cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. వరంగల్